ఫర్టిలిటీ అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి. పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్, మొదటి స్కాన్. సంప్రదించండి 8880744474. మీకు బాగా ఎక్కువ అటాచ్మెంట్, ఎక్కువ క్లోజ్నెస్ ఉన్న హీరో ఎవరు మీకు బాగా? రవి మొదటి మేము ఫ్రెండ్స్. రవి ఆయన తప్పించి పవన్ కళ్యాణ్ బాగా క్లోజ్గా ఉంటాం. ఎందుకు ఆయనకి అంత అంటే ఏదో ఉంటుందిగా, చిన్న లింక్ ఉంటుందిగా? ఏమో తెలియదు నాకు, ఏదో కనెక్షన్ అంతే. జానీ సినిమాకి అరవింద్ గారి గురించి చెప్పాలి. ఆయన చుట్టూ తిరిగానండి. ఓకే. గీతా ఆర్ట్స్కి ఎవరెవరో వచ్చి పరిచయం చేసి పలానా ఏదో పరిచయం, ఒక్క సినిమా ఇవ్వాల అల్లు అరవింద్ గారు. ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని పరిచయం చేశాడు అంతే. ఒకసారి చిరంజీవి గారి దగ్గర తీసుకెళ్ళాడు నా పోరు పడలేక. మెడ్రాస్లో మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఆయన మామూలుగా చూసి ఓకే ఇన్స్టిట్యూట్ అంటే ఆయన ఆల్ ద బెస్ట్, ట్రై చేసి చూద్దాం, నేను లక్ ఎలా ఉంటుందో చెయ్యి, ట్రై చేసి తప్పే ఉందని నేను ఎంకరేజ్ చేశాను. తర్వాత వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఏదో జరుగుతుంటే గులాబీ సినిమా రిలీజ్ అప్పుడే ఆయన స్టేజ్ మీద వచ్చి కౌలించుకొని యూ మేడ్ ఇట్ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్న గొప్పతనం ఏంటంటే నేను సింధూరం చేశాను. రిలీజ్ అయిన వెంటనే మా గుణసాగర్ నాకు బాగా క్లోజ్ ఆయన చూడాలని ముందులో క్యారెక్టర్ అనుకున్నాడు. చిరంజీవి గారిని ఏదో చేసి నెగిటివ్ క్యారెక్టర్. షూటింగ్ డేట్లు ఇచ్చేసారు, అన్నీ అయిపోయినాయి. చిరంజీవి గారు సడన్గా ఆ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారు, కలకత్తాలో కదా ఎవరు అంటే బ్రహ్మాజియా ఇదేంటి హీరోగా చేసాడు ఇప్పుడే, ఆ క్యారెక్టర్ బ్రహ్మాజీని అనుకోవడం ఏంటి అసలు. మా దత్తు గారు ఎప్పుడు పెద్ద ఆర్టిస్ట్ని పెట్టేస్తాడు చిన్న క్యారెక్టర్లకు కూడా అనుకుని ఆయన వెంటనే కృష్ణవంశీకి ఫోన్ చేశారు. ఏమైనా నీకు తెలుసా ఒక ఏదో చిన్న క్యారెక్టర్కి బ్రహ్మాజీ అంటే మీ ఫ్యాన్ అండి, మీతో చేయాలనుకుని ఎక్సైట్ అవుతుంది, అది వేరు పక్కన బట్ కెరియర్ కదా అని. నైట్ 12 o'clockకి గుణశేఖర్ నిద్రలు లేపాడు చిరంజీవి గారు. లేపి అసలు బ్రహ్మాజీని పెట్టుకున్నావు కదా, అసలు స్క్రీన్ ప్లే ఏంటి, ఎలా ప్రజెంట్ చేద్దాం చెప్పు ఒకసారి. కంప్లీట్గా నిన్నాడు. ఓకే అయితే బాగుంది, స్క్రీన్ ప్లే వైజ్ క్యారెక్టర్ ఇంపార్టెంట్ ఉంది, స్క్రిప్ట్లో క్యారెక్టర్ పెద్ద గొప్పది కాదు బట్ ప్రజెంటేషన్లో ఎలాగ ఉంటుంది అనుకుని గుణశేఖర్ నెక్స్ట్ డే గుణశేఖర్ ఫోన్ చేసి ఏమైంది సార్ అని. 12 నన్ను చిరంజీవి గారు నిద్ర లేపి బ్రహ్మాజీని ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నావు నువ్వు, ఏంటి హీరోగా చేశాడు కదా గబుక్కుని మనం మిస్యూజ్ చేయకూడదు అని చెప్తే నేను నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆయన హ్యాపీ అన్నాడు. సో అంత కేర్ తీసుకునేవారు ఆయన. తర్వాత ఆయన అలాగా మీరు పవన్ కళ్యాణ్ గురించి అడుగుతున్నారు కదా, ఆయన పరిచయం చేయడం, జానీ సినిమాలో చిన్న క్యారెక్టర్ చేశాను. ఎందుకో ఆయన పెద్దగా మాట్లాడరు ఎవరితో. మేము ముగ్గురం కూర్చొని 2 రోజులు మేము ఇద్దరం కూర్చొని 3 రోజులు మాట్లాడుతూనే ఉన్నాం. తర్వాత చిరంజీవి గారు పిలిచి ఏదో ఏమి మా వాడిని ఏం చేశాను ఏమో నాగబాబు చెప్తున్నాడు, మీ ఇద్దరు కూర్చొని గంటలు మాట్లాడుకుంటున్నారు అండి. లేదు సార్ ఆయన మాట్లాడుతున్నాను నేను వింటున్నాను. సో అలా అక్కడి నుంచి ఎందుకో క్లోజ్ అయ్యమాట. మీరు చేసింది కూడా పెద్ద ఎక్కువ సినిమాలు కలిసి తర్వాత దాని తర్వాత నేను పెద్ద కలవలేదని. అన్నవరం సినిమాకి ఆయనే పిలిచి పలానా క్యారెక్టర్ చేస్తున్నావు అని ఒక సీడీ ఇచ్చా, తమిళ సినిమా అన్నారు. అక్కడి నుంచి మా సినిమాలు చేయకపోయినా ఎక్కువ పర్సనల్గా ఎక్కువ కలవడం జరుగుతూ ఉంటుంది. ఆయన పర్సనల్గా అన్నీ డిస్కస్ చేసుకుంటారా అంటే మామూలుగా పొలిటికల్గా కావచ్చు లేదా సినిమా పరంగా? పొలిటికల్ లేదు, ఆయన సినిమా వేరు, పొలిటికల్ వేరు. పొలిటికల్కి సంబంధించిన వాళ్ళతోనే పాలిటిక్స్ మాట్లాడతారు. సినిమా ఆర్టిస్టులతో పాలిటిక్స్ ఎప్పుడు మాట్లాడరు. ఓకే. అతను మీ ఒపీనియన్ ఏమన్నా చెప్పగలరా పొలిటికల్ కెరీర్ మీద? ఆయన అది పర్సనల్ అది అదే చాలా మంచి మనిషి. చాలా అంటే ఏదో చెయ్యాలని ఇప్పుడు ఆయనకు అవసరం లేదు పాలిటిక్స్ వల్ల. మంచి పీక్ పీరియడ్ ఆయన సినిమా కమిట్ అయితే చాలు వెయిటింగ్ మాట, అంత క్రేజ్ ఉంది ఇప్పుడు. అది కూడా వదిలేసి పాలిటిక్స్లోకి వస్తున్నారు అంటే జెన్యూన్ ఏదో చేయాలి సొసైటీకి అనేది స్ట్రాంగ్గా ఉంది ఆయనకి. అది ఇప్పుడు జనరల్ కెరీర్ అయిపోతున్న టైంలో రిటైర్మెంట్లో ఏం చేద్దాం, పాలిటిక్స్లోకి వెళ్దాం, ఒక అంబిషన్ కదా బాగుంటుంది కదా అనుకునే వేరు. బట్ ఇట్స్ పీక్ పీరియడ్ ఆయన ఇప్పుడు యాజ్ ఎ హీరోగా. బట్ ఆయన వెళ్తున్నారంటే ఇట్స్ గుడ్ థింగ్ యాక్చువల్లీ.
మీరు మీద ఫేస్బుక్లో దివాళీ సందర్భంగా బ్లడ్ పూసుకొని ఏదో వేసుకొని అది నేను షూటింగ్లో ఉన్నాను ఫిల్మ్ సిటీలో. ఆ రోజు బ్లాస్ట్ సీన్. సో ఆ గెటప్ బ్లడ్ అంతా ఆ రోజు నేను చచ్చిపోయే సీన్ మన సర్వానంద్ బివిఎస్ఎన్ ప్రసాద్ గారు షూటింగ్లో. అది ఓకే ఉంటే సరదాగా ఓకే సేఫ్ దివాలి అన్నది అదేదో లెక్చర్ కింద ఇవ్వకుండా అదో ఫన్నీగా అలా చూపించి హ్యాపీ దివాలి అండ్ సేఫ్గా ఉండండి అనేది పెట్టాను. ఎంత తప్పించి కంగారు పడలేదు ఎవరు ఫోన్స్ రావడం చాలా నెక్స్ట్ డే చాలా ఫోన్లు వచ్చినాయి. ఏంటి వీళ్ళందరూ ఎందుకు చేస్తున్నారు అనుకుంటే ఏదో అయింది. కాదు సరదాగా. తర్వాత అందరూ వెబ్సైట్లో పెట్టారు సరదా ఫన్నీగా పెట్టాడు అది బ్రహ్మాజీ అని. ఓకే మీరంటే ఇంకా మీ పర్సనల్ లైఫ్లో కావచ్చు ప్రొఫెషనల్ లైఫ్లో కావచ్చు జరిగిన సాడ్ మూమెంట్ ఏదన్నా? ఫస్ట్ టైం చెప్తున్నాను. ప్రొఫెషనల్గా ఏంటంటే ఒక ప్రొడ్యూసరు రియల్ ఎస్టేట్లో ఫ్లూక్గా అడ్డంగా సంపాదించేసి అతను ప్రొడ్యూసర్ అయిపోయి హీరోలతో సినిమాలు తీయడం మొదలెట్టాడు. అతనికి అందరూ డేట్లు ఇచ్చారు. బట్ ఏంటంటే అతను వచ్చి యాక్చువల్లీ ఇండస్ట్రీని పొల్యూట్ చేసి వెళ్ళిపోయాడు. హీరోకి డైరెక్టర్కి అతను కన్వీనియంట్ కోసం ఇద్దరికి అబద్ధాలు చెప్పేసి ఆయన చెప్పారు ఈయన చెప్పారు బాబు చెప్పాడని డైరెక్టర్కి బాబు ఇలాంటి గేములు నేను చెప్పాను కదా షార్ట్ కట్ ఉన్నది షార్ట్ టైమే ఉంటుందని. షార్ట్ కట్లు చేసే పనులన్నీ నిజాయితీగా సిన్సియర్గా డిగ్నిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మేకర్స్ ఉన్నారు మన ఇండస్ట్రీలో. 20 ఏళ్ళ నుంచి ఒక సంస్థ అంటే పేర్లు ఉన్నాయి. మధ్యలో వచ్చి 2-3 ఏళ్ళు డిస్టర్బ్ చేయడం వల్ల చేశాడు. ఎందుకంటే ఒక హీరో డేట్లు సంపాదన కోసం అతని దగ్గర సింపతి పొందడం కోసం మధ్యలో నా పేరు వాడుకుని ఏదో ఒక ఇన్సిడెంట్లో సరదాగా జోకులు ఎవరెవరో వేసుకుంటే అది నేనే చెప్పేశానని ఇంకో హీరోకి ఆ హీరోతో చెప్పాడు. అలాగా నాకు ఆ ఇద్దరు హీరోలకి మధ్య రైవల్ సృష్టించాడు అతను. ఓకే అతని బెనిఫిట్ కోసం ఒక 6 months నేను చాలా స్ట్రగుల్ అయ్యా. ఓకే తర్వాత నిజం నిలకడగా తెలుస్తుంది అన్న ఎందుకు అంటున్నానంటే నేను జెన్యూన్గా ఉన్నాను, నాకు సంబంధం లేదు. ఇప్పుడు ఒక టాపిక్ మనం మాట్లాడుతున్నాం, ఎంతమంది ఉన్నామండి, నేను పర్టికులర్గా మీకు ఏమైనా చెప్పానంటే మీరు ఒక సీక్రెట్ నాకు చెప్పారు అనుకోండి, ఆ బయటికి వెళ్ళిందంటే మీరైనా అవ్వాలి నేనైనా అవ్వాలి. మీరు చెప్పడం కానీ నేను చెప్పడం ఒక ఇన్సిడెంట్. ఇక్కడ 6 ఉన్నాం, నేను ఏదో అన్నాను, 6లో ఎవరో ఒకరు చెప్పచ్చు. సో ఆ విధంగా అతను మోసేసాడు. మోయడం కూడా జరిగింది కూడా కాదు, యాక్చువల్గా అతను క్రియేట్ చేశాడు టు గెట్ ఎ సింపతి ఫ్రమ్ అదర్ హీరో. 6 నెలల తర్వాత ఇతను బయట ఉన్నాడు, ఆ హీరో ఆ ఇద్దరు హీరోలు మేము ముగ్గురు బాగానే ఉన్నాం, అతను ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోయాడు. సో అది చాలా స్ట్రగుల్ అయ్యాను నేను. ఓకే అది చాలా బాగా ఒక 6 నెలల మాట. వాళ్ళిద్దరూ దూరం అయిపోయారు, తర్వాత అర్థం చేసుకున్నారు